你们只看到了我的坏脾气，你是不是没有收入，没有收入？ఈ వీడియోలో చూపించినట్టు మదర్స్ వాళ్ళ సొంత పిల్లల్ని చూసి ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడం, వాళ్ళని కొట్టాలనిపించడము ఆర్ వాళ్ళని ఇలా ఇసిరి పాడేయడము, ఇది నార్మల్ కండిషనా? అసలు దీన్ని ఏమంటారు? పోస్ట్ పార్టమ్ సైకోసిస్. అంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేవి డెలివరీ అయిన మదర్స్ లో చాలా మందిలో చూస్తుంటాం. ఇది ఒక మైల్డర్ కండిషన్. ఇది ఎందువల్ల అవుద్దంటే డెలివరీ అయిన మదర్స్ చాలా వరకు వాళ్ళ బాడీలో జరిగే ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా మూడ్ స్వింగ్స్ కి, డిప్రెషన్ కి, స్ట్రెస్ కి గురవుతుంటారు. దానితో పాటు నైట్స్ పిల్లలు ఏడవడము, ఫీడింగ్ కి ఇవ్వడము, వాళ్ళని చూసుకునే ఇదిలో వాళ్ళకి నిద్ర లేకపోవడం వల్ల ఈ కండిషన్ అనేది ఇంకా అగ్రవేట్ అయ్యి మెల్లిమెల్లిగా పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కి మారే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళు బేబీని చూస్తేనే ఫ్రస్ట్రేట్ అవ్వడము, కొన్నిసార్లు బేబీని దగ్గరికి తీసుకోలేకపోవడము, అండ్ తెలియని ఒక డిప్రెషన్ కండిషన్ లోకి వెళ్ళడం, అండ్ ఇంకా ఇది సివియర్ అయితే ఒక్కోసారి వాళ్ళలో సూసైడల్ టెండెన్సీస్ కూడా పెరుగుతాయి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి మేడం అంటే మెయిన్ గా ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. అంటే హస్బెండ్స్ కానివ్వండి, ఇంట్లో ఉండే పేరెంట్స్ కానివ్వండి, ఆర్ కేర్ టేకర్స్ కానివ్వండి, వాళ్ళకి రెస్ట్ కి మంచి టైం ఇవ్వడం, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం. ఇది ఒక నార్మల్ కండిషన్, దీనికి నువ్వు భయపడాల్సింది ఏం లేదు, మేము నీకు సపోర్ట్ గా ఉన్నామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి టైం టు టైం హెల్దీ ఫుడ్ ఇవ్వడము, నిద్రపోయేలా చూసుకోవడం, ఇలాంటివి చేయాలి. ఒకవేళ కండిషన్ సివియర్ అవుతున్నట్టు, వాళ్ళు ఇందులో నుండి బయటికి రాలేకపోతున్నట్టు అనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ కి గానీ, సైకియాట్రిస్ట్ కి గానీ ఖచ్చితంగా చూపించండి. అంతేగాని ఇది ఒక నార్మల్ కండిషన్, ఇది అందరికీ అవుద్ది, నువ్వేమైనా ఫస్ట్ టైం కంటున్నావా, ఇలాంటి మాటలని వాళ్ళని ఇంకెక్కువ హర్ట్ మాత్రం చేయకండి.